ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే 'పుష్ప' సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. సినిమా విజువల్ వండర్గా తెరకెక్కబోతోందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 30% షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికీ గ్రాఫిక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా మొత్తాన్ని హై టెక్నాలజీతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఐబొమ్మ రవి దొరికిన తర్వాత అతని సపోర్ట్ చేస్తూ చాలా మంది ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. దాంతో హీరోల రెమ్యునరేషన్స్ భారీగా పెంచడం వల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోంది. తద్వారా సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు. దానివల్ల సగటు ప్రేక్షకుల బాధ చూడలేక ఐబొమ్మ రవి ఫ్రీగా ప్రేక్షకులకు సినిమా అందించాలనే ఉద్దేశంతో వెబ్సైట్ ని హ్యాక్ చేసి సినిమాలు చేస్తున్నాడంటూ కొంతమంది అతనికి సపోర్టుగా మాట్లాడుతుండడం చూసిన అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ చాలా వరకు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. మా వల్లే ఇండస్ట్రీ బడ్జెట్ పెరుగుతుందని రియలైజ్ అయి తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో 'పుష్ప' సినిమా కోసం 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన ఈ సినిమా కేవలం 100 కోట్ల వరకే పారితోషికాన్ని తీసుకుంటున్నారట. మిగతాదంతా సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టమని చెప్పినట్టు తెలుస్తోంది. నిజంగానే ఇలా చేస్తే ఇప్పుడున్న స్టార్ హీరోలందరికీ తాను ఆదర్శంగా నిలుస్తాడు. ఆయన అనుకున్నట్టుగానే సినిమా మరో సక్సెస్ ని సాధించి తనకున్న క్రేజ్ ను పెంచుకుంటాడు లేదా అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ చేసింది నిజమే, మిగతా హీరోలు కూడా అతని బాటలో నడిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.